ఇంటికాడికి పోతే ఇప్పుడు కొట్టించేస్తా. నిన్ను కారు వెనక వాళ్ళు వచ్చా సహకరించి పాయింట్ అడిగి మనకి బ్రతకాలన్నా అభివృద్ధి కావాలన్నా పరీక్ష తిరిగినా మాకు శ్మశానం లేదు, రోడ్డు పక్కన కూర్చుకుంటున్నాం. మాకు సుందర పక్కన వచ్చే సిగ్గుమానం పోయినట్టుంది. ఏది మీరు రోడ్డు పక్కన కూర్చుకుంటారు? తర్వాత వచ్చేసి మా గ్రామం మాకు ఏదైనా కానీ బూత్ సపరేట్ చేయమని అడిగినాం. మేము బూత్ సపరేట్ చేయమని మా ఊర్లో వాళ్ళకు ఏదైనా ఎస్సీ రిజర్వేషన్ వచ్చే మా ఊర్లో ఎస్సీలే లేరని చెప్పినారంట. మా ఊర్లో ఎస్సీలే లేరు. తర్వాత వచ్చేసి మాకు సపరేట్ చేయాలంటే మా ఊర్లో ఎస్సీలు ఉన్నారు. ఏదైనా ఫండ్స్ వచ్చే అవి విట్ట చేపించుకుని వాళ్ళకు ఎస్సీలు కావాలా. మా ఊరు మాకు సపరేట్ చేసి ఏదైనా చేయమంటే ఇంతవరకు అసలు అతి లేదు గతి లేదు. ఈ పాలన అసలు ఎట్లా ఉందంటే సైకో పాలన పోవాలి, సైకిల్ పాలన రావాలి.
ఈరోజు యూత్ అయితేనేమి, మహిళలు అయితేనేమి, వృద్ధులు అయితేనేమి, పిల్లలు అయితేనేమి ఇంతమంది మీ దగ్గరికి వచ్చినారంటే ఎంత బాధ ఉంటుందో మాకు అర్థమవుతుంది సార్. మీరు ఒకసారి అర్థం చేసుకుంటారని కూడా మాకు తెలిసిపోతుంది. మా బాబుజీనగరము, పాండురంగాపురము, సుబ్బారెడ్డిపాలెము 3 గ్రామాలు కలిసి ఒక గ్రామ పంచాయతీ. ఆ కోణంలో బాబుజీనగరంలో ఉన్నటువంటి ఓట్లు దాదాపు 900 ఓట్లు ఉన్నాయి. దాదాపు ఇప్పుడు పెరిగినారు కాబట్టి ఉన్నాయి. మాకు ఒకటే అడుగుతున్నాం సార్, మా బాబుజీనగరానికి ప్రత్యేక గ్రామ పంచాయతీ కావాలి, మా నిధులు మాకు కావాలి, మా ఎస్సీ కార్పొరేషన్ నిధులు మాకు కావాలి, మాకు రోడ్లు లేవు రోడ్లు వేయాలి, కరెంటు లేదు కరెంటు వేయాలి, కొత్తగా ఉన్నటువంటి కాలనీలో ఆ రోడ్డు నుంచి ఆ సైడ్ నుంచి ఈ సైడ్ వరకు రోడ్లు లేవు, శ్మశాన వాటిక లేదు, డ్రైనేజ్ లేదు, ఎటువంటిది లేదు. గతంలో టీడీపీ ప్రభుత్వం చేసిన పనులే మీరు వచ్చినారు, మీరు నడుచుకుంటూ వచ్చారు ఆ రోడ్డు నుంచి ఈ రోజు వరకు. దానికి నేను హామీ ఇస్తున్నా, సార్తో దగ్గరుండి కూర్చోబెట్టుకొని సార్ ప్రత్యేక గ్రామ పంచాయతీ చేయండి, ఇది రెడ్డి గారి పాలన అనగదారిపోయినటువంటిది అని చెప్పేసి నేను చెప్పగలుగుతాను సార్తో. మీరు ఎందుకంటే 500 యాక్ట్ ప్రకారం, పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం 550 ఓట్లు దాటితే ప్రత్యేక గ్రామ పంచాయతీ చేయొచ్చు. ఇక్కడ 850 ఓట్లు ఉన్నాయి కాబట్టి నిరంకుశ పాలన ఉంది. కాబట్టి మీరందరూ ఐకమత్యంగా ఉండండి. మా మహిళలు అందరూ కూడా ఐకమత్యంగా ఉండి రేపు రాబోయే ఎలక్షన్ లో ఫరూక్ సార్ కు సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించండి. మీకు ప్రత్యేక గ్రామ పంచాయతీని మేము చేయిస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాము. అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. మన ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్ట్ చేయబోతున్న ఎన్ఎండి ఫరూక్ గారికి, మండల కన్వీనర్ విశ్వనాథ్ రెడ్డి గారికి, రామకృష్ణారెడ్డి గారికి, జిల్లేల మధు గారికి, చంద్రారెడ్డి గారికి, పుల్లారెడ్డి గారికి, ప్రసాద్ రెడ్డి గారికి, మిద్దె హుసేన్ గారికి, అర్జున్ రెడ్డి గారికి, మిగతా వేదిక పెద్దలందరికీ కూడా నమస్సుమాంజలు. అట్లాగే ఈరోజు మహిళలందరూ కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి రావడం జరిగింది, చాలా ఆనందకరం. అలాగే మా శిష్యుడు రామచంద్రుడు చెప్పినాడు కొన్ని సంఘటనలు ఇక్కడ, అలాగే రామ్ సుబ్బయ్య కూడా చెప్పినాడు. ఇది ఒక నాయకుని యొక్క అడుగుజాడల్లో కొన్ని ఏళ్ళు అనగతొక్కబడి అభివృద్ధికి నోచుకునేటువంటి గ్రామము కాలనీ ఇది. ఒకప్పుడు చాపరేవుల గ్రామము, సుబ్బారెడ్డిపాలెము, బాబూజీ నగరు, పాండురంగాపురం అంతా ఆయన కంట్రోల్లోనే ఉండేది. ఆయన ఎక్కడ అభివృద్ధి చేయలే. ఎస్సీ కాలనీ పేరు చెప్పుకొని అభివృద్ధి ఫండ్స్ తెచ్చుకునేది వాస్తవమే రామచంద్రుడు చెప్పినట్టు. కానీ స్వతంత్రంగా మీరు ఎదగాల, మీరు నాయకులు కావాలా అనేది మా ఉద్దేశం. ఇక్కడ దాదాపు 850 ఓట్లు ఉన్నాయి. 550 ఓట్లు దాటితే ప్రత్యేక గ్రామ పంచాయతీ చేయొచ్చు. కానీ ఇక్కడ నాయకుల కుట్ర కుతంత్రాలతో ప్రత్యేక గ్రామ పంచాయతీ చేయకుండా, ఇక్కడ అభివృద్ధికి నోచుకోకుండా అడ్డుపడుతున్నారు. అదైతే వాస్తవము. అలాగే గతంలో చాపరేలో కూడా ప్రత్యేక గ్రామ పంచాయతీ కావడానికి ఆ గ్రామస్తులందరూ కూడా చాలా పోరాడినారు. బైఫర్కేషన్ చేసి ప్రత్యేక గ్రామ పంచాయతీ చేశారు. ఆ సమయంలో కూడా బాబూజీ నగర్ పాండురంగాపురానికి ఉండాలా, చాపరేవులకు ఉండాలి అనేది కూడా తగాదా జరిగింది. చాపరేవుల గ్రామానికి మాకు ఇవ్వండి, మేము చూసుకుంటాం అభివృద్ధి అని ఆ రోజు ఆ నాయకులందరూ కూడా, రామకృష్ణారెడ్డికి, మధుకు, వీళ్ళందరూ కూడా తెలుసు, పుల్లారెడ్డికి అందరికీ తెలుసు, పోరాడినారు. కానీ ఒక నాయుడు పడకుండా బాబూజీ నగర్ మాకే కావాలని చెప్పి, ఎందుకంటే నిధులు ఎక్కువ వస్తాయని చెప్పే ఉద్దేశంతో ఆ విధమైనటువంటి పనులు చేశారు. ఆయన మళ్ళీ ఇప్పుడు ఒక మాజీ మంత్రి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే వాళ్ళకు అనుకూలంగా ఉంటూ వాళ్ళతో లబ్ధి పొందుతూ ఎటువంటి అభివృద్ధికి పాటుపడకుండా, ఇప్పుడే నేను ఫరూక్ సార్ అంతా కూడా గ్రామంలో తిరిగాము, చూసాము. కొన్ని రోడ్లను అట్లే వదిలిపెట్టేశారు, మట్టి రోడ్లు అంతా మెటల్ దొల్లారు, వదిలిపెట్టేశారు. ఎటువంటి సీసీ రోడ్లు వేలే. ఉండండి అమ్మా. అసలు పాండురంగాపురం గ్రామం అంటే రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామం అని ఒక సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. ఈ రోజు అర్థమవుతుంది ఆదర్శ గ్రామం అంటే. ఈ బాబూజీ నగర్ లో రోడ్లు లేవు, మెటల్ రోడ్లు వేశారు, కలవట్లు లేవు, డ్రైనేజీలు లేవు. ఇది ఆదర్శ గ్రామం అంటే. నాయకుడి యొక్క మెప్పులు పొందడానికి కోసము ఆదర్శ గ్రామము సర్టిఫికేట్. ఈ విషయాలన్నీ కూడా గతంలో చాలా మంది పోరాడినారు.
కాబట్టి నాయకులు ఎక్కడో లేరు, మనలోనే ఉన్నారు నాయకులు. మీరందరూ కూడా రామ్ సుబ్బయ్య, రామచంద్రుడు, రాముడు, వీళ్ళందరూ కలిసి మీరంతా ప్రత్యేకంగా ఇక్కడ ఒక బూత్ను ఏర్పాటు చేయమని ఎలక్షన్ కమిషన్ కు ఒక పిటిషన్ వేయండి. దానికి కూడా నేను అన్ని కూడా మ్యాటర్ అంతా తయారు చేస్తాను. మీ కాలనీలోనే బూత్ పెట్టించేదానికి మేము ప్రయత్నం చేస్తాము. అలాగే సారు రేపు ఎమ్మెల్యేగా మీరు గెలిపించే బాధ్యత ఉంది. 850 ఓట్లు ఉన్నాయి. మీరు ఖచ్చితంగా 800 ఓట్లు వేయించి సారుకు పాండురంగాపురంలో మెజార్టీ నిరూపించాలా. బాబూజీ నగరే ఆదర్శవంతం కావాలా. సారు ఎమ్మెల్యేగా ఈ రోజు నీటి ఇబ్బంది తీర్చేదాల్సిన బాధ్యత నాది. మీరు తెలుగుదేశం పార్టీ వస్తే తప్పకుండా కార్యక్రమం చేస్తాం. ఇందాక ఈ మధ్య రామచంద్రుడు గాని రామ్ సుబ్బయ్య గారు ఇచ్చారు, మాకు సపరేట్ గా బూత్ ఏర్పాటు చేయమని. నేను చెప్పా, రామ్ సుబ్బయ్య, రామచంద్రుడు ఎప్పుడు మతికొచ్చింది మీకు? ఇప్పుడు మతికొచ్చింది. ఓ 2 నెలలు 3 నెలల ముందని చెప్పింటే మేము దానివల్ల ఫైట్ చేస్తున్నాము, తీసుకొచ్చినాము, మీకు ఏదో ఏర్పాటు చేస్తున్నాము. మీకు ఎందుకంటే వాడు ఎలక్షన్ రానియడం లేదు, మేము అందరినీ అడ్డపడుతున్నారు కాబట్టి ఎస్సీలు కదా ఇక్కడ సపరేట్ కావాలని చెప్తా. మన బాబూజీ నగర్ గ్రామము పాండురంగాపురంలోకి మజరా గ్రామం అయినందువల్ల ఇక్కడ వచ్చేసినటువంటి నిధులు మొత్తం మన జనాభా దామాష ప్రకారం కూడా వాడకుండా మొత్తం పాండురంగపురంలోనే రోడ్డు మీద రోడ్డు వేసుకొని ఆ శేల రోడ్లు కూడా వేస్తా ఉన్నారు. ఇక్కడైతే ఇప్పటి వరకు ఇంకా మట్టి రోడ్లే ఉన్నాయి. ఇలా డెవలప్మెంట్ కు నోచుకోకుండా గత 30 సంవత్సరాలుగా ఇక్కడ మగ్గుతా ఉన్నాం. అలాగే మంచినీటి వసతి శ్మశానం లేక మన గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతుంటే గత 20-30 సంవత్సరాలుగా పాలిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు ఎన్నోసార్లు హామీ ఇచ్చారు. శిల్ప మోహన్రెడ్డి హామీ ఇచ్చి హామీలు మర్చిపోయినాడు. ఇక్కడ దళితులను అభివృద్ధికి నోచుకోకుండా చూస్తున్నారు. అలాగే ప్రతి విషయంలో ఇక్కడ ఈ కాలనీలో అభివృద్ధికి నోచుకోకుండా అడ్డుపడుతున్నారు. ఒక బ్యాంకు లోన్లు అయితేమి, ఇళ్ల స్థలాలు అయితేమి, ఇళ్ల స్థలాలు ఇప్పటికీ మన గ్రామంలో లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. చేపరాల గ్రామంలో కొంతమందికి ఇచ్చారు, ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు. ఇంకా కొంతమందికి ఇవ్వకుండా అడ్డుపడినారు. అలా చాలా ఇబ్బంది పడుతున్నాం. అలాగే శ్మశానం 2 చోట్ల చూపించారు. ఆ 2 చోట్ల కోర్టులకు వేయించారు వాళ్ళే కావాల్సి. ఇది ఇక్కడ రాజ్యాంగ హక్కులు హరించి వేస్తుంటే మేము కొంతమందిని ఇక్కడ ఉన్న యువత సహించలేక మన ఫరూక్ సార్ అయితేనే మనకు న్యాయం చేయగలరనే ఉద్దేశంతో మన తెలుగుదేశం పార్టీ తరఫునే మన ఈ కాలనీ ఏర్పడింది కూడా గతంలో మన టీడీపీ ప్రభుత్వం వచ్చినాకనే. అలాగే ఆ టీడీపీ ప్రభుత్వం అయితేనే కూడు గుడ్డ నీరు అన్ని సమకూర్చగలదు. మన దళితులకు కానీ ఇంకా అన్ని వర్గాలకు సమకూర్చే విధంగా న్యాయం చేయగలరని మనం, అలాగే ఇక్కడ ఉండేటువంటి అందరం బాబూజీ నగర్ లో మనం ఇప్పుడు జరగబోయే ఎలక్షన్ లో ఎన్ఎండి ఫరూక్ సార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి పాండురంగపురం పడే ఓట్లకు తగ్గకుండా మన మెజార్టీ చూపించి మన సత్యంగా సాగాల్సిందిగా తెలియజేస్తున్నాం. జై భీమ్. ఎన్ఎండి ఫరూక్ సార్ గారి నాయకత్వం, ఫరూక్ సార్ గారి నాయకత్వం. కాబట్టి అది భవిష్యత్తు, ఇప్పుడు కాకుండా భవిష్యత్తులో తప్పకుండా చేస్తాం. లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి, అప్పుడు కూడా తప్పకుండా చేద్దాం. సపరేట్ బూత్ కావాలా. మీ అవసరం మీ ఓటు మీరు వేయించుకుంటా, మీరు పక్క గ్రామం పోయి నడుచుకుంటే ఆడ పోవాలా, వాడు పెత్తనం వాళ్ళు ఎదురు అవన్నీ లేకుండా చేస్తాం. ఇక్కడ చాలా రోజులు అనుకున్నా మీటింగ్ పెట్టాలని, చాలా రోజులు తర్జన భర్జన జరిగింది. ఆయన పిలిచా, ఈయన పిలిచా, అసలు ఇద్దరు ఇది వాళ్ళు కనబడడం లేదే. ఇదే వాళ్ళు ఆదిరెడ్డి ఇది సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని ప్రెస్